అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వారు ఈ మాట విని, ఏ మాట? యేసును గురించిన మాట. పేతురు చెప్పిన దేవుని వాక్యం విని, పేతురు ప్రసంగించిన ప్రసంగం విని, ఏంటా ప్రసంగ సారం? 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో చెప్పెను. మీరు ఇంకా ఎన్నో మాటలు చెప్పాడంట. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఈ తరములో లోకంలో ఉన్న మనుషులకి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, సాతాను కట్లలో ఉన్నవారు, పాపపు సంఖ్యలలో ఉన్నవారు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి, విమోచించబడిన వాడివి, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్న వాడివి. నీ స్వభావానికి వాళ్ళ స్వభావానికి తేడా ఉండాలి. కొంతమంది చెప్తే ఇందులో ఏముందండి, అందరు చేస్తున్నారు కదా అంటారు కొంతమంది. అందరూ చేసినా నేను చెయ్యను. 30 దినాలు ఎవడైనా మోకరించి ఏ దేవుడికైనా ప్రార్థిస్తే అతన్ని సింహాల గుహలో వేసేస్తాను అన్నాడు రాజు. అందరూ ప్రార్థన మానేశారు. కానీ యథావిధిగా దానియేలు మేడగదిలోనికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థించాడు. సింహాల నోళ్లు మూయించగలిగాడు. బూరలు ఊదినప్పుడు సకల జనులు వెళ్ళి ఆ రాజు పెట్టించిన విగ్రహానికి మొక్కారు. శద్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, మా దేవుడైన యెహోవాకు తప్ప నేను ఎవరికి మొక్కను, మొక్కకపోతే అగ్నిగుండం లేస్తాం. మీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడా? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆ అగ్నిలో మేము కాలేనే పోతాం, కానీ ఈ విగ్రహానికి మేము వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు. ఏమంటే కాలిపోయారు కదా, బుడిదైపోయారు కదా వాళ్ళు. బుడిదైపోయారా? రాజుగారు ఆశ్చర్యపడిపోయాడు. ఎట్రా ముగ్గురిని కదా మనం వేసాం, 4వ వాడు ఏంటి అక్కడ? ఎవరా 4వ ఆయన? ఎవరండి? నువ్వు శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు, నిందల ద్వారా వెళ్తున్నప్పుడు, క్రీస్తు నిమిత్తమై నష్టపోయినప్పుడు, క్రీస్తు విషయమై శ్రమ పడుతున్నప్పుడు, క్రీస్తు విషయమై బాధపడుతున్నప్పుడు, క్రీస్తు విషయమై నీవు అపహాసాల పాలైనప్పుడు, నీ క్రీస్తు నీతోటే ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. వెంట్రుక కూడా కాలిపోదంట. అంత నొప్పుల్లో వేస్తే వెంట్రుక కూడా కాలేదట వాళ్ళది. పొయ్యి దగ్గర ఇట్టంటేనే టపటప కాలిపోతుంటాయి కదమ్మా మీకు. వెంట్రుక పొగాసన కూడా రాలేదంట అసలే. అంటే నిజం నొప్పి కాదనుకున్నారా? వాళ్ళని తోస్తానికి వచ్చిన వాళ్ళు తోస్తే పటపట కాలిపోయారు అంతే వాళ్ళు. మళ్ళీ ఆ సింహాల గుహలో రాత్రంతా కూర్చున్నాడు దానియేలు. సింహాలు నోరు మెదపలేదంటాం, ఊపిరి కూడా గట్టిగా పీల్చుకోలేదు, కూర్చున్నాడు. ఆకలి మండిపోతున్నాడు. ఆకలి లేదనుకున్నారా? ఆకలి వేస్తున్నా, ఎదురుగుండా తినటానికి మాంసం ఉన్నా దేవుడు వాటి నోర్లు మోయించాడు. దానియేలుని పైకి తీసినప్పుడు ఆయన మీద పితరులు చెప్పిన వాళ్ళు కింద పడితే లాక్కొని పీక్కొందన్నాయి అంటాయి. అయ్యే సింహాలు. దేవుని కోసం నువ్వు నిలబడితే నువ్వు కాపాడబడతావు. దేవుని మహిమపరచాలంటే మనం శ్రమలలో, శోధనల్లో, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఎలాంటి ఆశలు వచ్చినా, నేను దేవుని బిడ్డను, ఈ ద్రాక్షరసం ముట్టను, ఈ అబద్ధం నేను ఆడను, ఈ అన్యాయం నేను చెయ్యను, ఈ మోసం నేను చెయ్యను, ఈ కక్ష తీర్చుకోను, పగ తీర్చుకోవడం నా పని అన్నాడు దేవుడు. ఎందుకు పగబడతావు అలాగా? పగబడతావు ఎందుకు అలాగా? ఈ రాత్రి మీరు నిజమైన యేసయ్య బిడ్డలుగా ఉండాలని ఆశ అండి. ఈ కల్వరి ఉజ్జీవ సభలకు వచ్చే వాళ్ళందరూ నిజంగా రక్షించబడాలి, మారు మనసు పొందాలి, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఈ లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉండాలి.
అది అందుకోసమే నేను మీటింగ్లు పెడుతున్నానండి, వేరేం ఉద్దేశాలు లేవు మాకేం అక్కర్లేదు. మేమేం సంఘాలు పెట్టాం. 43 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నేను ప్రసవ వేదన పడి కన్నా చెన్నైలో ఉన్న ఒక సంఘం తప్ప అక్కడక్కడ 2-3 సంఘాలు కట్టాను, కానీ అక్కడ సేవకుల్ని పెట్టి అప్పచెప్పేశాను. నేను సంస్థగా నడిపించను. ఎందుకంటే ప్రభువు నన్ను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సంఘాల్లో ఉన్నవాళ్ళు వేరు చేసి సంఘాలు పెడతాం నా పద్ధతి కాదండి, ప్రభు ఉద్దేశం కాదు. సంఘంలో ఉన్న వాళ్ళని ఉజ్జీవింపచేసి మీ సంఘంలోనికి మంచి విశ్వాసాలుగా మీరు వెళ్ళాలి. మీ దేవుని సేవకుల దగ్గర మీ సంఘంలోనికి వెళ్ళి మీరు మాదిరిగా అక్కడ జీవించాలి. మిమ్మల్ని చూసి మీ సంఘం అంతా మారిపోవాలి. మీ ప్రార్థన ద్వారా మీ సంఘంలో ఉజ్జీవం రగులుకోవాలి. ప్రభు రాజ్యంలో మనందరం ఉండాలి. అది మన సంఘం, సారస్వతిక సంఘం. అన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరం ఈ కలువరు చూసే వాళ్ళు అదే అనిపిస్తుంది. రకరకాల వాళ్ళు వస్తుంటారు, అన్ని ఊర్లో వాళ్ళు వస్తారు, అన్ని రకాల డినామినేషన్స్లో ఉన్న చర్చెస్ నుంచి వస్తారు. చదువుకున్నోళ్ళు, చదువురానోళ్ళు, పేదోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు, చిన్నోళ్ళు, పెళ్ళోళ్ళు, యవనస్తులు, రకరకాలు వస్తుంటాయి. నాకు చాలాసార్లు పరలోకం అంటే ఇలాగ ఉంటుంది కాబోలు. అన్ని ఊర్ల నుంచి, అన్ని సంఘాల నుంచి, అన్ని స్థితిగతుల్లో ఉన్న వారందరం కలిసి పరలోకంలో ప్రభుతో ఆనందిస్తాము. పరలోకం వెళ్తామా? అందరు కాదు కదండి. ఎవరు నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేదు, కానీ పరలోకం పోవాలంటే పనికి మాలని వదిలిపెట్టేయాలి. ఒక కొలంలో ఒక కొంగ, హంస ఉన్నాయంట. కొన్ని రోజులు ఆ హంస కనపడలేదు. అకస్మాత్తుగా రోజు కనపడితే కొంగ అడిగింది, ఎక్కడికి వెళ్ళావు హంస అని అడిగిందంట. పరలోకం వెళ్ళాను అందంట. అది ఎలా ఉంటుంది? అది బంగారు వీధులు, అక్కడ వెలుగుమయం, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు అని ఓ పరలోకాన్ని గురించి ఊరు చెప్తుంటే ఈ కొంగ పొడుగాటి మెడ వేసుకొని అంటుందంట. ఏంటి కొంగ అంత ఆశపడుతున్నావు, వస్తావా అందంట. నువ్వు చెప్తుంటే రావాలనే ఉంది కానీ అందంట. మళ్ళీ కానీ ఏంటి? రావాలని ఉంది కానీ ఏంటి? అక్కడ బురద మట్టలు ఉంటాయా అని అడిగిందంట. అక్కడ చేపపిల్లలు ఉంటాయా? అరే అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, బురద లేదు, మురికి లేదు, బంగారపు వీధులు అంటే అక్కడ ఎందుకుంటాయి చేపపిల్లలు, బురద మట్టలు? అక్కడ ఉండవు అంటే అట్టయితే నేను రానిపోవందంట. అట్టయితే నేను మరి పరలోకం వస్తావా అంటే అక్కడ సారాయి కొట్టు ఉంటుందా అని అడుగుతారేమో. ఉండదు. సిగరెట్ కొట్టు ఉంటుందా? ఉండదు. సినిమాలు ఉంటాయా? ఉండదు. పోనీ టీవీ పెట్టని ఉంటుందా? 300 ఛానల్స్ ఉంటాయా? ఏముంటుంది మరి అక్కడ? యేసయ్య ఉంటాడు. నేనున్నవాడని అన్నవాడు, తగినవాడు, చాలినవాడు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదన్నాడు దావీదు భక్తుడు. ఎంతమంది అలాంటి మనసు కలిగి ఉన్నారండి? ఈ లోకంలో ఉండొచ్చు, మనం ఈ లోకంలో ఉన్నాయి అనుభవించవచ్చు. ఈ లోకంలో ఉన్న శ్రేష్టమైనవన్నీ మన కోసమే దేవుడు చేశాడు. మనమేమి క్రైస్తవులం అయ్యామని ఏదో ముసుకేసుకొని ఎప్పుడు చూసిన కొంగ ముఖం పెట్టుకొని, ఏడు ముఖం పెట్టుకొని, ఏంటయ్యా అలా ఉన్నాడు, యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఎందుకమ్మా అలా ఉన్నాను, యేసుప్రభువుని చేస్తున్నాను అని ఏడవతూ కూర్చోమని చెప్పలేదు. పరిశుద్ధుడైన పౌలు పొందినన్ని శ్రమలు ఏ పాస్టర్ గారు పొందలేదండి. యేసు ప్రభు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు. ఒక్కసారిగా యేసు ప్రభుని ఒకటి తక్కువ 4 దెబ్బలు కొడితే ముమ్మారు కొట్టారు పౌల్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యతిరేకం. మినిస్ట్రీలో, సేవలో ఒక చర్చి కట్టలేదు, ఒక సన్మానం జరగలేదు, ఒక శాలువా కప్పలేదు ఎవరాయనకి. అన్ని కష్టాలే, ఎప్పుడూ కన్నీరే. పోరాటంలో, శ్రమణలో, జాగరణలో, నిద్రలేని స్థితిలో, అవమానములో, నిందలో, పోరాటంలో ఉన్నాడు. కానీ నేనేం చెప్పాడు తెలుసా సంఘానికి? ఎల్లప్పుడూ ఏడుస్తున్నాడా? సంతోషంగా ఉండండి. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించు. సారాయిలో, లోకంలో, పాపంలో, టీవీ ముందు, క్రికెట్ ముందు లేని ఆనందం యేసయ్యలో ఉందండి. అందుకే అవన్నీ వద్దనుకొని యేసయ్యను పట్టుకున్నాను. నా యవ్వన కాలంలో 18 ఏళ్ళు యవ్వనొస్తాడుగా ఈ రోజు వరకు నాకు బోరు కట్టలేదు యేసు ప్రభు. ఇంక చాలే ఈ భక్తి అనుకోలేదు. ఇంకెన్ని రోజులు యేసు ప్రభు కోసం అన్ని నోరు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, మూతి కట్టుకోవాలి. 40 రోజులు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు కొంతమంది. 40 రోజులు సిగరెట్ ముట్టకుండా, 40 రోజులు అబద్ధాలు ఆడకుండా, 40 రోజులు నీసు తినకుండా ఉంటే
కొంతమంది లెంట దినాల్లో ఉంటారు, ఇంకా కొంతమంది భక్తులు కొన్ని రోజులు ఫాలో చేస్తారు. ఆ 40 మాత్రం నిష్టగా ఉంటే తర్వాత ఏమన్నా చేయొచ్చు. మళ్ళీ అప్పుడు ఎన్ని కోళ్ళని తినొచ్చు, ఎన్ని బాటిల్ తాగొచ్చు. అట్లా కాదు ఇది, అట్లా కాదు. యేసులో ఉన్న ఆనందం ఈ తరముతో మనం పోల్చుకోకూడదండి. లోకంలో వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు, వాళ్ళకి మనస్సాక్షి లేదు. ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు అజ్ఞానం గుడితనం కలుగు చేసి ఉంది. కానీ నువ్వు యేసుక్రీస్తులోని సౌందర్యాన్ని చూస్తున్నావు, ఆయన గొప్పతనాన్ని ఎరుగున్నావు, ఆయన రాజ్యం వరకు మనసు పెట్టున్నావు. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి. అక్కడ యేసుక్రీస్తు సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు. ఈరోజు రేపో మనం చనిపోతాం. ఎవడైనా చనిపోవాల్సిందే. గొప్పోళ్ళు చనిపోవాలి, చిన్నోళ్ళు చనిపోవాలి, పెద్దోళ్ళు చనిపోవాలి. మహాత్ములు చనిపోతారు, మనుషుడు చనిపోతాడు. కానీ మరణం తర్వాతే శాశ్వతమైన జీవితం ఉందండి. యేసుక్రీస్తు నేర్పించిన భక్తి సారం మరణం తర్వాత నీవు ఎక్కడికి వెళ్తున్నావు అన్నదే. నువ్వు పరలోక రాజ్య వారసుడు అవ్వాలంటే మారు మనసు పొందు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందు. నీవు క్రీస్తు బిడ్డగా నీ జీవితంలో మార్పును చూపించు. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ తలంపుల్లో వాక్యానుసారంగా జీవించి కీడును మేలుతో జయించి లోకానికి యేసుక్రీస్తు ప్రేమను చూపించవలసిన వారిగా ఉన్నామండి. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వారు కూడా రాజ్యాంగాల్లోనికి వెళ్ళాలని, అధికారాన్ని సంపాదించుకోవాలని, వ్యాపారం చేయాలని, క్రైస్తవ సేవ వ్యాపారం కాదండి. క్రైస్తవ సేవ లోక రాజ్యాలు కాదు. లేదండి ఈ మధ్య ఏదో చెప్తున్నారు కదా, ఈవేళ మీరు కూడా వింటుంటారు. క్రైస్తవులు అందరం కలిసి మనం క్రైస్తవ ఎమ్మెల్యేని పెట్టుకుంటే మనం వెళ్ళి మన కోసం పోరాడతాడు. మన కోసం ఎవరు పోరాడతారా నాయన? యేసు ప్రభు పోరాడతాడు. మీరు క్రీస్తు పక్షంలో ఉంటే మీకు విరోధి ఎవడో నేను చూసుకుంటాను. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమో పనిచేయదు. ఈ లోక అధికారాలు కాదు మనకు కావాల్సింది. దావీదుని రాజుని చేశారు కదండి, మనల్ని కూడా రాజుని చేస్తాడన్నాడు ఆయన. దావీదుని రాజుని ఎవరికి చేశాడు చెప్పండి చూద్దాం. తెలిసిన వాళ్ళు తొందరగా చెప్పండి, ముగించేస్తున్నాడు. ఎవరికి రాజు దావీదు? ఇశ్రాయేలు జనాంగానికి, లోకానికి కాదు. లోకానికి రాజుని చేయలే ఆయన్ని. ఇశ్రాయేల్ అంటే దేవుని కోరుకున్న బిడ్డలు. ఈ కొత్త నిబంధనలో దేవుని కోరుకున్నది సంఘం, విశ్వాసులం. మన మీద అధిపతుల్ని, సేవకుల్ని ఇచ్చాడు దేవుడు, అధికారులు ఇచ్చాడు. అంతేగాని లోకాన్ని పోయి విశ్వాసులు పరిపాలించాల్సిన అవసరం లేదు. 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్దంట. ముందు నీ హృదయం సరిగా ఉంటే అప్పుడు నేను చెప్పేవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. చచ్చిన వాళ్ళంట, చచ్చిన ప్రసంగాలంట, చచ్చిన వాళ్ళకి ఇస్తున్నారంట. అక్కడ ఏముంటుంది? చావు. ఏమంటే ఫిన్నీ అన్నాడు ఆ రోజుల్లో, గొప్ప ఉజ్జీవకర్త. ఇవాళ దేవుని వాక్యం జీవము గలదై, సజీవము గలదై, 2 అంచుల ఖడ్గము వలె మనుష్యుని కీళ్లను, నరాలను, మూలుగును వేరు చేయనంత మట్టుకు దూరుతుంది. హృదయాలను పరిశీలించేది జీవం కలిగిన దేవుని వాక్యం. కథలు కాదండి. కొన్ని కథలు చెప్పాను ఉదాహరణకు, కానీ కథలు ముఖ్యం కాదు, అందులోని సారం ముఖ్యం. సామాన్యుడు అర్థం చేసుకోవడానికి ఉపమానాలు వాడాడు ప్రభు, కానీ ఉపమానం ముఖ్యం కాదు, ఉపమానంలోని సారం ముఖ్యం, సత్యం ముఖ్యం. ఈ రోజున నీ హృదయం ఒకే మాట ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకి. అది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దాన్ని బాగు చేస్తా, నేను దాన్ని నూతనపరుస్తాను. రాతి గుండెని మీలో నుంచి తీసేసి మాంసపు గుండెని ఇస్తాను. పాత హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని ఇస్తాను. కొత్త సంవత్సరం రోజు ఎంతోమంది నిలబడి తీర్మానం చేస్తారు, ఈ కొత్త సంవత్సరంలో నేను ఇంకా తాగను, నేను ఇంక అది చేయను, నేను ఇంక ఇది చేయను, నేను బాగుంటాను అంటారు. 14 రోజులు అయింది, అయిపోయినాయి, అన్ని వాగ్దానాలు అన్నీ ఎండిపోయినాయో. మళ్ళీ మామూలే. ఏయా కొత్త సంవత్సరం రోజు అన్నావు కదా అంటే, అవును కొత్త సంవత్సరం వచ్చాక మళ్ళీ అంటానులే అంటాడు ఆయన. మళ్ళీ ఇంకో సంవత్సరం రావాలి ఆయనకి. ఏమండి, కొత్త హృదయం రావడానికి కొత్త సంవత్సరం అక్కర్లేదు, ప్రత్యేకమైన రోజు అక్కర్లేదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చగా ఉంటే అని ఉమ్మేస్తాడు అన్నాడు. ఏంటండి, ఉమ్మేసేసాడంటే ఉమ్ము వేసిన దాన్ని మళ్ళీ నోట్లోకి వస్తుందా? లటక్కన వస్తుందా? ఇంక రాదు. ఉమ్మేస్తానన్నాడు, వేసేయలేదు, ఇంకా నోట్లో ఉన్నావు.
కోపం రగులుకుంటుంది, నీ మీద అసహ్యం పడుతుంది, అంటున్నాడు. నువ్వు అయ్యా అంటే మింగేస్తాడు నిన్ను. ఇప్పుడు అయ్యా నన్ను క్షమించి ఇక్కడి నుంచి వెచ్చగొంటాను. వెచ్చగొంటామంటే 100% వాక్యానుసారంగా జీవించడం. చల్లగొంటామంటే నీ ఇష్టం వచ్చినట్టుండో, తాగు తిను, నీ విగ్రహం చేసుకో, సినిమాలకు వెళ్ళు, నీ ఇష్టం. మళ్ళీ యేసుప్రభు అంటావు, బైబిల్ పెట్టుకుంటావు, ఇక్కడికి వస్తావు, ప్రార్థన చేస్తావు, అక్కడికి వెళ్తావు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు. అది ఇది 2 రకాల బతుకు, నులివెచ్చని స్థితి. దేవుడు తన బిడ్డలను పవిత్రపరచాలని ఆశిస్తున్నాడు. ఈ అంచె దినాల్లో ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనం ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి. నీవు యేసయ్య బిడ్డవని పేరు పెట్టుకొని ఉండి, ఇంకా నీలో సాతాను గుణాలు ఉంటే, ఇంకా పాపాలకు బానిసలుగా ఉండుంటే, ఇప్పుడే ఇక్కడే నోరు తెరిచి ప్రభు సన్నిధిలోని ఒప్పుకుంటే ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ఇక్కడే నీ స్వభావాన్ని మార్చి ఈ క్షణం నుండి నిన్ను నూతన సృష్టిగా చేయడానికి సమర్థుడు మన యేసు ప్రభు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ రక్తంలో ఉన్న దోషాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు యేసు ప్రభు. నీ సంకటాలన్నీ తీర్చుతాడు ఆయన, నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు ఆయన. యేసయ్య దగ్గరకు వచ్చావు, ఈ ఆవరణలోనికి వచ్చినట్టే వెళ్ళిపోవద్దు. మార్పు పొంది వెళదాం, రక్షించబడి వెళ్దాం. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా దేవుని యొక్క కృపలో క్షమించబడి వెళ్దాం. నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి 100% నీ బిడ్డగా బ్రతకాలని ఆశిస్తున్నానయ్యా, నాకు సహాయం చేయన్నవారు అలాగే మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ చూడయ్యా. నాకొక నూతన హృదయం కావాలి, నేను మార్పు పొందాలి, ఈ మూర్ఖతనానికి వేరై రక్షించబడిన వ్యక్తిగా బ్రతకాలి అని లేచి నిలబడి చేతులెత్తి నీ సన్నిధి కొరకు, నీ కృప కొరకు, నీ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నా. వీరిని మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన. ఒక నూతన కార్యము జరిగించు. ఇదిగో ఇప్పుడే ఒక నూతన క్రియను నేను చేయించున్నాను, అది ఇప్పుడే బలుసును అన్నట్టుగా ఈ ఆవడలో ఉన్న ప్రతి వారి హృదయంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించిన ఆయన. మా స్వభావంలో, మా మాటల్లో, మా తలంపుల్లో, మా క్రియల్లో, మా బ్రతుకులో మార్పు చూడడానికి, క్రీస్తు ఇచ్చిన స్వభావాన్ని కలిగి క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించే వారిగా, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా, ఈ భూలోకములో యాత్రికులుగా, ప్రయాణికులుగా బ్రతకడానికి మా పౌరస్థితి పరలోకములో ఉందని గుర్తించి ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులు అవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి తండ్రి. నిన్ను కాదని అప్పుల్లో కూరుకుపోయి జీవితంలో విరక్తి చెందిన వారిని ఈ సమయంలో దర్శించు. నిన్ను కాదని అల్పకాల పాప భోగాలకు చోటించి ఎయిడ్స్ వంటి రోగాలకు గురైపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థపరచుచున్నాము నాయన. కుటుంబంలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య రోజు గొడవలు, విడిపోవటము, నానా సాతాను కార్యాలకు చోటైన గృహాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. దుష్టునికి అటువంటి దంపతుల మీద ఎటువంటి అధికారం లేకుండా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినట్లు, శాంతి సమాధానాలతో వారు కుటుంబాన్ని కట్టుకున్నట్లు, ప్రతి విధమైన దుష్ట శక్తులను, దురాత్మల సమూహాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. కామాత్రతకు చోటిచ్చి యవనేచ్ఛలకు గురై మూవీస్ వంటి, ఫోనోగ్రఫీ వంటి అపవిత్రమైన కార్యాలకు బానిసలైపోయిన యవన జనాంగాన్ని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నాము నాయన. వ్యర్థమైన వాటిని నేను ఇక చూడను అన్న ప్రార్థన వంటి ప్రార్థన వారికి దయచేయము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై
బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.